వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఈసారి దేశంలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందనుకున్నారు. కానీ ఆ పార్టీకి గట్టి షాకే తగిలింది. ఎందుకంటే ఆ పార్లమెంటుకు సంబంధించిన ఎన్డీఏ కూటమి సభ్యులు దాదాపు 300 స్థానాల్లో సీట్లను గెలుస్తారనుకున్నా కూడా అది దాదాపు 240 వరకే ఆగింది. సో ఈ నేపథ్యంలోనే అటు మోదీ ప్రభుత్వానికి కొన్ని రాజకీయ పార్టీలు అయితే సపోర్ట్ ఇచ్చి మ్యాజిక్ ఫిగర్ అంటే 272 అయితే సాధించారు. సో ఇకపోతే ఈ విషయం పక్కన పెడితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్గా అయితే లోక్సభ స్పీకర్ పైన కూడా ఇటు చర్చ జోరుగా జరిగిన నేపథ్యంలో కూడా ఇటు ప్రతిపక్షంలో ఉన్న ఎన్డీఏ కూటమి కానీ విపక్షంలో ఉన్న ఇండియా కూటమి కానీ ఇద్దరు ఒక్కొక్క అభ్యర్థిని అయితే బరిలో దించారు. అందులో చూసుకుంటే మాత్రం మొదటగా ఇటు ఎన్డీఏ కూటమికి సంబంధించిన ఓం బిర్లాను అంటే ఆయన ఇంతకుముందుకే లోక్సభ స్పీకర్కు కూడా పనిచేశారు. ఇప్పుడు కాంగ్రెస్కు సంబంధించిన ఎంపీ సురేష్ కూడా లోక్సభ స్పీకర్ కూడా ఎన్నికగా పోటీ చేశారు. సో ఏది ఏమైనా ఈరోజు జరిగిన లోక్సభ స్పీకర్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయిన ఓం బిర్లా స్పీకర్గా నియమితులయ్యారు. ఆయన ఈ నేపథ్యంలోనే మోదీ ఓం బిర్లాకు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. సో ఓం బిర్లా మొత్తంగా చూసుకుంటే ఈసారి వరుసగా రెండోసారి కూడా ఆయన ఓం బిర్లా స్పీకర్గా ఎన్నికయ్యారు. సో ముజువాని ఓటు అంటే వాయిస్ ఓటింగ్తో ఈసారి ఓం బిర్లా గెలిచినట్లుగా కూడా డిప్యూటీ స్పీకర్ అయితే అనౌన్స్ చేశాడు. సో మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈసారి ఎన్డీఏ అభ్యర్థియే మళ్ళీ ఓం బిర్లా లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు. సో లోక్సభ స్పీకర్ విషయానికి వస్తే మాత్రం ఆయన రాజస్థాన్ కోటా నుంచి కూడా ఆయన ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. మరోపక్క చూసుకుంటే ఆయన 2019 నుంచి దాదాపు ఇప్పుడు 2024 కూడా లోక్సభ స్పీకర్ కూడా నియమితులయ్యారు. ఇక 17వ లోక్సభ విజయవంతంగా పూర్తి అవ్వడంలో అలాగే దాన్ని నడిపించిన విధానం కూడా ఓం బిర్లా స్పీకర్పై కూడా ప్రశంసలు వర్షాలు కురిపించినట్లు తెలుస్తుంది. సో మరోపక్క చూసుకుంటే మాత్రం జీ సమ్మిట్లో ఓం బిర్లా పాత్ర కీలకంగా వివరించని చెప్పుకోవచ్చు. సో మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈసారి దేశంలో మళ్ళీ లోక్సభ స్పీకర్గా కూడా ఇటు ఓం బిర్లా నియమితుల పట్ల అటు మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక మెయిన్గా ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడంలో ఇటు ఏపీ రాజకీయ పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీ మద్దతు ఇవ్వడంతోనే ఎన్డీఏ కూటమి ఏర్పడి దేశంలో ఎన్డీఏ కూటమి ఏర్పడింది. మరోపక్క ఇప్పుడు ఓం బిర్లా కూడా స్పీకర్ అవ్వడానికి కూడా ప్రధాన కారణము ఏపీ రాజకీయ పార్టీ అయిన వైసీపీ పార్టీ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వైసీపీకి ఉన్న 4 సీట్లను కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మద్దతు ఇవ్వడంతో కూడా కొంచెం సజావుగానే ఎన్డీఏ కూటమి అభ్యర్థి విజయం సాధించాలని చెప్పుకోవచ్చు. సో మరి రానున్న రోజుల్లో ఏపీలో ఎలాంటి రాజకీయ ప్రణాళికలు రూపొందుతున్నాయి, మరి ఏపీ రాజకీయ భవిష్యత్ ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజుల్లో వేచి చూడక తప్పదు.